తెలుగు బుల్లితెరపై చెరగని ముద్ర వేసి ఎంతో ఎత్తుకెదిగిన తొలి తెలుగు వార్తా సమర్పకులు శ్రీ శాంతి స్వరూప్. వార్తా సమర్పకునిగానే కాక వ్యాఖ్యాతగా, సంధానకర్తగా, రచయితగా తమ స్పష్టమైన వాచికంతో మనందరికీ చేరువయ్యారాయన. నేటి తరం వార్తా సమర్పకులందరికీ మార్గదర్శి అయిన శాంతి స్వరూప్ గారు ఈనాటి మన చెప్పాలని ఉంది అతిథి. శాంతి స్వరూప్ గారు నమస్కారం అండి. చెప్పాలని కార్యక్రమానికి స్వాగతం. శాంతి స్వరూప్ అన్నందుకు మీరు శాంతికి స్వరూపం లాగే ఉంటారు, అందులో వైట్ డ్రెస్ మీరు శాంతి స్వరూపం లాగే ఉన్నారు. దూరదర్శన్ అంటే మీరంటే దూరదర్శన్. అసలు ఒకప్పటి యాంకర్స్ లో సూపర్ స్టార్ అనాలి మిమ్మల్ని. యాంకర్స్ సూపర్ స్టార్ మీరు. ఎలా ఇలా దూరదర్శన్ అంటే మీరు అనేంత మమేకం అయిపోయేంత దూరదర్శన్తో అనుబంధం ఎలా మొదలైంది మీది? నేను ఏదైనా చెప్పే ముందు నేను చేయవలసిన బాధ్యత ఒకటి ఉంది. దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు నన్ను ఆదరించిన ప్రేక్షకులకి, ప్రేక్షక మిత్రులకి ఆ బాధ్యత కల్పించినటువంటి మా సంస్థ అంటే భారత ప్రభుత్వ సంస్థ దూరదర్శన్ నిర్వాహకులకి, కార్యక్రమ నిర్వాహకులకి, ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ ఆ ప్రేక్షక మిత్రులకి మరోసారి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రణిపాతములని. మీరు ఇందాక అడిగారు అనుబంధం ఎలా ఏర్పడింది అని. దీనికి ఒక చిన్న గత చరిత్ర ఉంది. 1975-76 ప్రాంతంలో భారత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక అమెరికన్ ఉపగ్రహానికి చెందిన ఒక ట్రాన్స్పాండర్ని కొంతకాలం అద్దెకి తీసుకుని దేశం మొత్తం మీద 6 రాష్ట్రాల్లో ఎంపిక చేసినటువంటి గ్రామాల్లో, అంటే మారుమూలు ఉంటాయి ఆ గ్రామాలు, ఆ గ్రామాల్లో డిష్ యాంటన్నా పెట్టి టెలివిజన్ కార్యక్రమాలని ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాలు అంటే ఏముండేవండి? ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, ఇలా సీరియల్స్ అలా కాదు, అంటే చిన్న చిన్న నాటికలు ఉండే. ఇవి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత ప్రేక్షకుల కోసం నిర్దేశించబడ్డవి. పొద్దున పూటేమో స్కూల్ పాఠాలన్నీ చెప్పేవారు, సాయంత్రం పూట 6ంటికి ప్రారంభమయ్యేది. గ్రామీణ ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత చేపట్టవలసినటువంటి ఈ సేద్యానికి పనికొచ్చేటువంటి విషయాలన్నీ కూడా. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడ జరిగేవండి? హైదరాబాద్లో సోమాజిగూడలో స్టూడియో ఉండేది. ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ గారు ఉండే రాజ్భవన్ ఇంటి వెనకాల ఉండేది ఆ స్టూడియో. ఓకే, ఇప్పుడు లేదనుకోండి. అప్పటి రోజుల్లో ఇది ఎప్పటి మాట 74-75 40 ఏళ్ళు దగ్గర. అయితే అక్కడ స్టూడియో ఉన్నట్టు కానీ, అక్కడ కార్యక్రమాలు చేస్తున్నట్టు కానీ హైదరాబాద్ లో కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే పల్లెటూళ్ళలో వచ్చేది టెలికాస్ట్, అది నేరుగా అక్కడ. అంటే ఇక్కడ రికార్డ్ చేసేవాళ్ళం, చేసిన టేపుల్ని అహ్మదాబాద్ పంపించేవారు. అహ్మదాబాద్ నుంచి అది ఉపగ్రహానికి వెళ్ళేవి, ఉపగ్రహం నుంచి నేరుగా ఈ గ్రామాల్లోకి వచ్చేవి. గ్రామాల్లో ఈ టీవీ సెట్లని పంచాయతీ ప్రెసిడెంట్ గారి ఇంట్లోనో, స్కూల్లోనో, సర్పంచ్ ఇంట్లోనో పెట్టేవారు. ఎవరెవరండి? టెలివిజన్ దూరదర్శన్ అనే ఆ రోజుల పేరు ఉపగ్రహ దూరదర్శన్. సాయంకాలం అయ్యేటప్పటికి ఈ మొత్తం గ్రామం అక్కడ ఉండేది. వీటితో పాటు ప్రాంతీయంగా ఉండేటువంటి జానపద కళలు, బుర్రకథలు, జానపద గేయాలు, గొల్ల సుద్దులు, తర్వాత చుక్కా సత్తయ్య గారు అని చెప్పి మీరు పేరు వినుంటారు. ఆయన గీతాలాపన చేసేవారు, ఆయన చెక్క భజనలు, ఇలా ఒక ఏడాది పాటు జరిగిందండి. దాంట్లో మీరేం చెప్పేవారు ఫస్ట్ దూరదర్శన్ దాంట్లో? మీరు న్యూస్ చదివేవారు? అప్పుడు న్యూస్ లేదు. ఈ పిల్లల కార్యక్రమం ఉంది పొద్దున, దానికి నేను పరిచయకర్తగా, తర్వాత సెలెక్ట్ అయ్యారు దానికి. దీనికి మళ్ళీ ఇంకొక అడుగు వెనక్కి వెళ్ళాలి. నేను అసలు టీవీ అనేది రాకముందు నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను. ఇంగ్లీష్ లిటరేచర్ దేనికి సంబంధం లేదనుకోండి. తర్వాత ఉద్యోగానికి సంబంధం లేని డిప్లొమాలు చేశాను. మార్కెటింగ్ మేనేజ్మెంట్, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్, ఇవన్నీ ఒక ఎత్తు. మానసికంగా నాటకాలన్నా, కవిత్వాలన్నా, సాహిత్యం అన్నా ప్రవృత్తి అది. దాంతో ఆల్ ఇండియా రేడియోలో ఒక ఏడాది పాటు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేశాను.
అది ఎలా అయిందంటే అక్కడ నేను ఇమడలేకపోయాను. అంటే అప్పుడు ఏంటంటే మా పెద్దన్నయ్య బతికుండేవారు. తను ఉస్మానియా యూనివర్సిటీలో హైడ్రోజియాలజీలో ప్రొఫెసర్గా ఉండేవాడు. ఇలా ఓ రోజు సాయంత్రం భోజనాల దగ్గర ఉండి సగం కుర్రతనం, 22 ఏళ్ళు ఎంత ఉంటాయి, జీవితం అంటే బరువు తెలియనటువంటి వయస్సు, తర్వాత ఏదైనా సాధించేయగలము అన్న తెలియని ధీమ, మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే కొంత పొగరు. మిమ్మల్ని పొగరు ఊహించుకోవడం కష్టంగా ఉంది. అప్పుడు కూడా మీరు ఇలాగే నిదానంగా అలాగే ఉండేవారా? కొంచెం మరి ఇలా ఉంటాని మా నాన్నగారు ఈ పేరు పెట్టారేమో నాకు తెలియదు. అయితే నేను మా అన్నయ్యతో చెప్పాను, ఇలా నేను రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను అని. తను నీ ఇష్టం, నువ్వు చెయ్యి, నీకు వయస్సు ఉంది, మళ్ళీ చదువుకో, కానీ ఎప్పుడు కూడా ఈ ఉద్యోగం పోగొట్టుకున్నానని నువ్వు బాధపడకూడదు. సో రాజీనామా ఇచ్చేసారు. ఇచ్చేసి అది 72 అండి. అప్పుడే కొత్తగా రేడియోలో వివిధ భారతి ప్రారంభించారు. అంటే రేడియోలో వస్తువులకి వాణిజ్య ప్రకటన, దీనికి ఈ కావాల్సిన వ్యాపార ప్రకటనలు హైదరాబాద్లో కొన్ని ప్రైవేట్ సంస్థలు చేసేవి. వాటికి స్టూడియో ఉండేది కాదు, ఒక ఇంట్లో చేసేవాళ్ళు. అర్ధరాత్రి రికార్డింగ్కి పిలిచేవారు. మేము మొదలు పెట్టినప్పుడు ఆ వీధి పక్కన ఉండేటువంటి కుక్కలు మురిగి, అది అడగబోతున్నా, అర్ధరాత్రి ట్రాఫిక్ అవాయిడ్ చేయగలరు కానీ కుక్కలు అంటే అవి ఆగినప్పుడు మనం చెప్పాలి. అలా నేను 3-4 ఏళ్ళు చేశాను. ఎలాంటి యాడ్ అండి? ఒక యాడ్ చెప్పండి మాకు, ఎలా ఉండేది? ఆంధ్ర బ్యాంక్, లేకపోతే తుంగ సత్తయ్య పట్టు చీరలు, మీకు కావాల్సిన కంచి ధర్మవరం పట్టు చీరలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చేది, మీరు తప్పకుండా అక్కడే కొనండి, ఇది 30 సెకండ్లలో అయిపోవాలి, పరిగెత్తటమే. ఇది చేస్తున్నప్పుడు నాకు చూచాయిగా అనిపించేది, ఏదో ఒక రోజు టెలివిజన్ అనేది హైదరాబాద్కి వస్తుంది, నేను దాంట్లో చేరతాను అని. నన్ను పిచ్చోడిని చూసినట్టు చూసేవాళ్ళు మా వాళ్ళంతా. వీడికి ఉద్యోగం వదిలేసిన తర్వాత కొంచెం ఇదైపోయింది, అందుకని ఇలా మాట్లాడుతున్నాను. కాదు, వస్తుంది. నేను ఆ ఊహించినట్టుగా వీళ్ళు 74లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి పని చేయటానికి సిబ్బంది కావాలి, అందుకని రేడియో నుంచి కొంతమందిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ఏడాది అంతా అయిపోయిన తర్వాత అండి, చివర్లో ఇక ముగుస్తుంది అనగా వీళ్ళు ఈ కార్యక్రమాల ప్రభావం ఎలా ఉందో తెలుసుకోమని ఒక బృందాన్ని ఇవి ప్రసారం అవుతున్నటువంటి గ్రామాలకు పంపించారు. ఆ బృందంలో నేను కూడా ఒక సభ్యుడిని. ఇవాళ తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అలా జరిగిందా అనిపిస్తుంది. మన హైదరాబాద్కి దాదాపు ఒక 60 మైళ్ళ దూరంలో బాటసింగారం అనే గ్రామం ఉందండి. అక్కడ ఉండేది ఈ టెలివిజన్ సెట్. మేము ఇలా వస్తున్నాము అని అక్కడ వాళ్ళకి కబురు పెట్టితే, మీరు నమ్మండి నమ్మకపోండి, ఉదయం నుంచి పక్క గ్రామాల నుంచి కూడా బళ్ళు కట్టుకుని జనం అందరూ వచ్చేసారు. సినిమా హీరోలు చూడడానికి వచ్చినట్టుగా వాళ్ళు అంతే కాదు, వాళ్ళు వస్తూ నాకు మనసు ఎక్కడ కదిలిపోయిందంటే, వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు వాటన్నిటికీ విజ్ఞాపన పత్రాలు తెచ్చారండి. ఇది దేని గొప్పతనం అంటే మాధ్యమం గొప్పతనం. అంటే వాళ్ళ నమ్మకం ఏంటి, ఈ వస్తున్న వాళ్ళకి మనం ఇది ఇస్తే మనకి స్కూల్కి, మన ఊరికి స్కూల్ వస్తుందనో, లేకపోతే రోడ్డు పడుతుందనో, కరెంట్ ఇస్తారనో, మంచినీళ్ళు ఇస్తారనో, చెరువు తవ్విస్తారనో ఆశ, నమ్మకం. ఎందుకంటే అలాంటి కార్యక్రమాలు మనం చూపించేవాళ్ళం. ప్రభుత్వ పథకాలు చెప్తున్నారుగా. మేము వెళ్ళేటప్పటికి ఎంత జనం, ఎంత ఇది. వాళ్ళు ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళకి సజీవంగా కనపడ్డారు. సూపర్ స్టార్. ఆ పదం నాకు లోపల భయం, ఎందుకంటే నా స్థాయి నాకు తెలుసు. నేను కార్యక్రమాన్ని ప్రసారం చేయటంలో వినియోగపడే ఒక చిన్న పనిముట్టుని. ఇది ఏడాది పాటు కొనసాగిందండి. చివరి రోజున అప్పటి ప్రధానమంత్రి దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆవిడ ఇంటి నుంచి నేరుగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇవ్వాలంటే ప్రత్యక్ష ప్రసారం, అంటే లైవ్ ఇవ్వటం చాలా తేలిక. మనం ఎక్కడ ఏది జరిగినా టక్కన లైవ్ ఇస్తున్నాం. అప్పుడు లైవ్ ఇవ్వటం అంటే ఓ పెద్ద పెళ్లి చేసినంత హడావిడి. వాళ్ళు జర్మన్ టెలివిజన్ నెట్వర్క్ వాళ్ళ సహాయం తీసుకుని ఇందిరాగాంధీ గారి సందేశాన్ని లైవ్ ఇచ్చారు. ఫస్ట్ లైవ్ అంటారా మన కంట్రీలో? అదే ఫస్ట్ లైవ్ ఏమో. దాదాపు
దీని ప్రభావం ఏంటంటే ఆవిడ ప్రసంగం సందేశం అయిపోయిన వెంటనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆవిడ అభిమానులనండి, లేకపోతే రాజకీయ కార్యకర్తలనండి, పెద్దలనండి ఫోన్లు చేసి, మేడం మిమ్మల్ని చూసాం మేడం, మీ మాట విన్నాం మేడం. అందరు ఆశ్చర్యపోయా, ఇంత ప్రభావం ఉంటుందా? మీడియా ఎఫెక్ట్ ఏంటో అప్పుడు అర్థమైంది, తెలిసింది. అంటే అంతకు ముందుకు తెలియదా అంటే తెలుసు. మీకు జ్ఞాపకం ఉండుంటుంది, పాత రోజుల్లో సినిమా అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ముందు కానీ ఫిలిమ్స్ డివిజన్ వాళ్ళ సమాచార చిత్రం వచ్చేది. అవును అవును, ఒక 10 నిమిషాలు అవును. దాంట్లో ఈ న్యూస్ అంతా వేసేది, వచ్చేది. దాంట్లో వనమాలి శర్మ గారని ఆయన మంచి గొంతు, అసలు అది మర్చిపోలేదు. థియేటర్ లో ఫస్ట్ అది రాగానే వరదలు అలా ఉండేది. భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది, ఎలా గొంతు ఎలా ఉండేది. అదేంటి, ఈ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పాల్గొన్న కార్యక్రమాల్ని వీళ్ళు చిత్రీకరించి అయిపోయిన 15-20 రోజులకి చూపించేవారు. అనేది ప్రాసెస్. ఫిలిం రావాలి, డెవలప్ అవ్వాలి, కామెంట్ చెప్పాలి. ఇది ఇలా కాదు, ఆవిడ మాట్లాడిన మరుక్షణానికి వచ్చేసింది. ఇది ఆవిడ గ్రహించి ఈ ఎక్కడెక్కడైతే ఈ సెటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ ఉందో దాన్ని అలాగే కొనసాగించండి. అలా పుట్టింది 77లో హైదరాబాద్ ఉపగ్రహ దూరదర్శన కేంద్రం. సో మీరు వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎంప్లాయీస్. ఈ ఉపగ్రహ దూరదర్శన కేంద్రాన్ని లాంఛనంగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రారంభించారు. అక్టోబర్ 23, 1977 ఆయన రవీంద్ర భారతిలో ప్రారంభించారు. నేను స్టూడియో నుంచి అనౌన్స్మెంట్స్ అని చెప్పాను. ఇక్కడ కూడా కొంచెం కురతనమే. మనం అనౌన్స్మెంట్ అంటే వారంలో వచ్చే కార్యక్రమాల వివరాలన్నీ చెప్పమన్నారండి. నన్ను ఎవరు కూడా చూడకుండా చెప్పు అని అడగలేదు, మీరే డెసిషన్ తీసుకుని చిన్నపిల్లాడు ఎక్కాలు బట్టి పట్టినట్టుగా కంఠస్థం చేసి సోమవారం నుంచి మళ్ళీ సోమవారం దాకా ప్రసారం అయ్యే కార్యక్రమాలన్నీ అలా ఇచ్చేసి చెప్పాను. అంత మెమరీ పవర్ ఉండేది మీకు? అంటే ఇప్పుడు కూడా ఉందని అనుకుంటున్నాను, లేకపోతే అవన్నీ జ్ఞాపకం రావు కదా. ఇదే పొగరంటే. కాన్ఫిడెన్స్ అండి, మేము పొగరు అనుకోవట్లా, మీకు మీ మీద కాన్ఫిడెన్స్ గానే భావిస్తున్నాం. మంచితనం. సో ప్రాంప్టర్ అనే అవసరం లేదు, న్యూస్ ప్రాంప్టర్ లేదు, అసలు ప్రాంప్టర్ సిస్టమ్ లేదు. కానీ నిజంగా ఎలా చెప్పేవారండి మీరు? మామూలుగా కూడా చాలాసేపు అసలు తల దించేవారు కాదు, అలా స్ట్రైట్ గా అలాగే చెప్పేవారు. పద్ధతి ఇది అయిపోయింది. వీళ్ళు 77లో ప్రారంభించారు. నిజానికి నాకు ఉద్యోగం ఇచ్చింది దేనికి? తెలుగులో వార్తలు చదవమని. వార్తలు చదవాలి అంటే అవి లైవే ఉండాలి, ప్రత్యక్ష ప్రసారమే ఉండాలి. స్టూడియో సోమాజిగూడలో ఉండేది, టెలికాస్టింగ్ టవర్ ఏమో మలక్పేటలో ఉంది, ఇప్పటికీ ఉంది. వీటి మధ్యన మైక్రోవేవ్ లింక్ లేదు. టేపులు పంపించేవాళ్ళం మేము, అనౌన్స్మెంట్స్ చేసి కార్యక్రమాలు చేసి. సో కొంత లాగ్ తో వచ్చేవా? లాగ్ కాదు, అసలు లైవ్ చేయడానికి అవకాశం లేదు. నాకు వార్తలు చదవమని ఉద్యోగం ఇచ్చి వార్తలు కాక అన్ని పనులు చేయించారు. వ్యాఖ్యాత అన్నారు, పరిచయకర్త అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇలాగ 6 ఏళ్ళు చేశాను. సో అప్పుడు న్యూస్ బులెటిన్ లేదా? లేదు. ఓహో. నాకు లోపల మీరు నమ్మితే మహా చిత్రవధగా ఉండేది. అసలు వార్తలు చదవాలనేమో ఆశ. అదేంటి నన్ను సెలెక్ట్ చేసిన దానికి కదా ఇది చేస్తారు. ఎవరు ఢిల్లీ నుంచి మంత్రి వచ్చినా ఒక విజ్ఞాపన పత్రం టైప్ చేయించి నేను మా డైరెక్టర్ గారు వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు అది ఢిల్లీ తీసుకెళ్ళటం, ప్రయత్నిస్తున్నా అంటాం, అది కాకపోవటం. చాలా సందర్భాల్లో ఏమైందంటే ఈ మైక్రోవేవ్ని బెంగళూరు నుంచి వాళ్ళు బిఈఎల్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పట్టుకుపోయారో మనకి రాలేదు. దీనికి కారణాలు ఉంటాయి కదా, పొలిటికల్ రీజన్స్ అన్ని ఉంటాయి. అలా 6 ఏళ్ళు జరిగిందండి. సో 6 ఏళ్ళు న్యూస్ తప్ప అన్ని చేశారు. కాకపోతే వ్యాఖ్యాతగా చాలా వాటిలో కనపడేవారు, రికార్డెడ్ ప్రోగ్రామ్స్. పరిచయకర్తగా, వ్యాఖ్యాతగా, తర్వాత ఈ పిల్లల ప్రోగ్రామ్స్, నాటకాలు కూడా వేశాను. సో చిన్నతనం నుంచి మీకు ఈ కళల పట్ల ఆసక్తి ఉంది? సాహిత్యం, నాటకాలు, కవిత్వాలు, వీటి మీద బాగా ఆసక్తి. అంటే మీ కుటుంబంలో ఉందండి? నాన్నగారు ఏమన్నా ఈ రంగం కళ ఉండే ఉన్నారా? నాన్నగారేమో ఆయన ఇంజనీరు, వారిది కృష్ణా జిల్లా నందిగామలో పుట్టి పెరిగారు. 1940లోనే ఆయన ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి ఆ రోజుల్లో అమెరికా వెళ్ళారు, ఎంఎస్ చేసి రోడ్ టెక్నాలజీ మీద ఎంఎస్ చేశారు. టౌన్ ప్లానింగ్ అండ్ రోడ్ టెక్నాలజీ అని. ఆ రోజుల్లోనే అంత బాగా చదువుకున్నారు. అంటే ఆయన చదువుకున్నారు,
వెనక్కి వచ్చారు. మన హైదరాబాద్లో చిక్కడపల్లి అని ఉంది, అక్కడ మా ఇల్లు కడుతున్నారు. ఇల్లు కడుతూ 2వ అంతస్తు పైన ఇది వేస్తూ స్లాబ్ వేస్తూ పడిపోయి చనిపోయారు. నాకు అప్పుడు 7 ఏళ్ళు. ఆయన ప్రతిభావంతులే, నాకు ఆ అదృష్టం లేదు. ఆయన ఇంజనీరు, మా అన్నయ్య ఏమో హైడ్రోజియాలజిస్ట్. అంటే మరి మీకు తెలుసుగా భూగర్భ జలం. ఇంట్లో ఎవరికి కూడా ఈ నాటకాలు వీటి మీద ఆసక్తి కానీ అటువైపు దృష్టి కానీ లేదు. మరి ఎక్కడి నుంచి అంటుకుందో నాకు అంటుకుంది. తర్వాత అక్కడి నుంచి నేను కాలేజీకి వచ్చాను. కాలేజీలో ఉన్నప్పుడు రవీంద్ర భారతిలో నాటకాలు వేశాం, నేను రాసినవే. ఆ సందర్భం అనుకోకపోతే వీటి పేర్లు చెప్తాను, మీకు కొంచెం గమ్మత్తుగా ఉంటాయి. నీళ్లు నిద్ర లేచాయి నాటకం పేరు. ఈ చావు నాది కాదు, అబ్బో, ఈ ముళ్ళు కరవ్వు. ఇవి వింటే కొంచెం వీడేదో తేడాగా ఉన్నాడు అనిపిస్తుంది. చాలా డెప్త్ గా ఉన్నాయి, భావగర్భితంగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ రోజుల్లో అలా రాసారంటే అలా ఇది గ్రాడ్యుయేషన్కి వచ్చాను. వచ్చిన తర్వాత మరి మీకు ఇంత ఇలా నాటకాలు వేయడం అంతా కదా, సినిమా రంగం మీద కూడా ఆసక్తి ఉండేదా? మరి ఆశ ఉండేది, ఎప్పటికైనా వెళ్ళాలి అని ఆశ ఉండేది, ప్రయత్నం కానీ ఇంట్లో చెప్పే ధైర్యం ఉండేది కాదు. అంటే ఒకవేళ నాన్నగారు ఉంటే పొట్లాడి వెళ్ళేవాళ్ళేమో, అన్నయ్య చూస్తున్నాడు, చెప్పే ధైర్యం చాలలేదు. ఈ నాటకాలు వేసేవాళ్ళని, అది కూడా ఈ నాటకాలు వేసేటప్పుడు కూడా ఒకసారి ఏం జరిగిందంటే బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అండి. సామాన్యంగా నేను కలిసి చదువుకుంటాను ఎప్పుడూ వెళ్ళేవాడిని కాదు. ఒక నాటకాల బృందంతో కలిసి నాటక పోటీల్లో పాల్గొనడానికి రిహార్సల్స్కి వెళ్ళాలి. అందుకని ఇంట్లో అబద్ధం చెప్పారు, ఇది కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి. అది ఒక రకమైన చదివేనట్టుగా మీరు పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎక్కడ, మా ఇల్లు ఎక్కడైతే పక్క వీధిలోనే, మా స్కూల్లోనే రిహార్సల్స్ చేస్తున్నాం. సరే, పుస్తకాలన్నీ మా తెలిసిన ఫ్రెండ్ ఇంట్లో పెట్టి ఆ నాటకం రిహార్సల్స్ చేస్తున్నాం. ఆయన జేఎల్ నరసింహారావు గారు అని చెప్పి పేరొందిన నాటకకర్త, ఆయన డైరెక్షన్, ఆయన చేస్తున్నారు, నేను ఏదో చేస్తున్నాను. అంటే శాంతి సరిగ్గా చెప్పిన ఆయన, నేను చదువుతున్నాను, నాకు తెలియదు, నా వెనకాల వచ్చి మా అన్నయ్య నిలబడ్డాడు. ఈయన చెప్పటం ఆపేశారు. ఏంటి నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి అన్న. ఎవరో వచ్చారు చూడు నీకోసం. వెనక్కి తిరిగితే మా అన్నయ్య అన్నాడు. నా గుండెలు ఒక్కసారి అవిసిపోయినాయి. అంటే దొంగ పట్టుబడ్డాను కదా. అయితే మా అన్నయ్య ఏమనలేదండి, కోపట్టంగానే అక్కడ వాళ్ళ ముందే వెళ్దామా అన్నాడు. ఇంటికి వెళ్ళాక అయిపోయింది, నవనాడులు ఇదైపోయాయి. సరే 2 అడుగులు వేసిన, పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. అంటే ఇట్లా మా ఫ్రెండ్ రమణ ఇంట్లో ఉన్నాయి, ఉండని నువ్వు దా. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం గొప్పళ్ళ, వెళ్ళి పడుకో అని. రాత్రి 11 అయింది. 11 మర్నాడు పొద్దున మా అమ్మకి చెప్పారు, వీడి కంబైన్డ్ లేదు, స్టడీస్ లేదు, పిచ్చి వేషాలు ఇస్తున్నాడు, చదువుకోమన్నా. మర్నాడు ఆ నాటకం బృందం వాళ్ళంతా కూడా ఒక దీన్ని తీసుకొచ్చారు, ప్రతినిధి వర్గాన్ని. ఒక 2 రోజులు పంపించండి, మీ వాడిని నాటకం అయిపోతుంది. పరీక్షలు పెట్టుకుని ఏంటండి ఇది, వాడు ఫెయిల్ అయితే ఎవరు, మీ వాడు ఫెయిల్ కాడండి అంటారు, మీరు గ్యారంటీ ఇస్తారా? అంటే ఆ నాటకం అంత ఇంట్రెస్ట్ వెళ్ళారు. సరే, చివరికి అది నేను లేకుండానే వాళ్ళు నాటకం వేశారు. సరే, నేను పరీక్షలు పాస్ అయ్యి, ఇందాక మీతో ఉదాహరించాను చూసారా, నీళ్లు నిద్ర లేచాయి. నీటికి ఉన్నటువంటి ఒక గొప్ప గుణం, ఏదైనా అడ్డుపడితే దాన్ని తప్పించుకుని వెళ్తుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు వెళ్లకుండా మనం దిగ్బంధం చేస్తే, ఆ నీరు ఒక్కసారి ఉధృతిగా వచ్చి నువ్వు పెట్టిన అడ్డుని తలదన్ని కొట్టి వెళ్ళిపోతుంది. మన సమాజంలో కూడా అంతే. ఒకరిని ఎక్కువసేపు అణగదొక్కితే ఏదో ఒక రోజు వాడు తిరగబడతాడు. ఆ తిరగబట్టం ఎంతగా ఉంటుంది అంటే అప్పుడు నువ్వు ఆచూకీ ఆనమాలు లేకుండా పోతావు. నీళ్లు నిద్ర లేచాయి. ఇది వినటానికి బాగుందండి. డ్రామా వేశాం. నారాయణ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చి, పేరు బాగుంది, నాటకం బాగుంది, అది ఇదని. అందులో ఆయన అప్పుడు చిక్కడపల్లి నాకు ఒక 50 ప్రైజులు ఇచ్చారు స్కూల్లో. అభిమానం, మెచ్చుకుని అంతా జరిగింది. నాటకం అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు మా వెనకాల పడ్డారు. మీకు వామపక్ష భావజాలం ఏదో ఉంది, మీకు ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? మాకు వామం లేదు, పక్షం లేదు నాయన, ఒత్తి కళ ఉందంతే. అప్పుడు మాకు తెలిసిన ఎమ్మెల్యే ఒక ఆయన ఉండేవారు, ఆయన చేనేత రంగానికి చెందిన కోటయ్య గారిని, ఆయన మమ్మల్ని అడ్డుకుని
వీళ్ళు పిల్లలందరూ రాశారని చెప్పి అది మినిస్టర్ దాకా వెళ్ళి. అంటే ఇక్కడ నిజంగానే కొంత ఉండిందంటారా? అంటే మీరు ఎందుకు సంఘంలో మార్పు గురించి అంత ఆలోచించారు అంటే? అంటే మనం ఇంకోటి హక్కుల్ని తీసుకునేటువంటి హక్కు మనకి ఎక్కడిది? అంటే మీ ఇంట్లో పెరిగిన పరిస్థితి చూస్తుంటే మీరంతా చాలా చక్కగా ఒక మాదిరి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిగానే పెరిగారు మీరు. అంతే. అక్కడ పుస్తకాల ప్రభావమా మీరు ఇలాంటి ఆలోచన ధోరణి మీలో వచ్చిందంటే ఏంటి? బుక్స్, స్నేహితుల ప్రభావం. స్నేహితులు. మా ఇల్లు చిక్కడపల్లి మధ్యలో ఉండేది, మెయిన్ రోడ్డు మీద. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటాము. అప్పట్లో చార్మినార్ చౌరస్తా అనేవాళ్ళు. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ ఉండేది అక్కడ. మా గుంపు ఒకటి ఉండేది, ఒక 4-5 ఉండేవాళ్ళం. అందరం మగ పిల్లలే. మాకు ప్రపంచంలో అక్కర్లేని విషయం లేదు. అమెరికా రాజ్యాంగం దగ్గర నుంచి ఆంధ్ర రాజకీయాల దాకా చాలా విస్తృతంగా, చాలా ఎంత ఆవేశంతో డిస్కషన్ చేసుకుంటాం. ఈ రోడ్డు మీద ఇక్కడి నుంచి అక్కడ నడవటం, అక్కడ ఇరానీ హోటల్ ఉండేది, టీ తాగటం, మళ్ళీ ఇక్కడ దాకా నడవటం. అది ఎంత దాకా అయ్యేదంటే ఏ రాత్రి 10-10:30 అయ్యేది, తెలిసేది కాదు. అంత చాలా వేడి. సిగరెట్ ఫ్యాక్టరీ పక్కన ఉన్నందుకు ఏమన్నా అలాంటి అలవాట్లు కూడా ఉండేవా? బుద్ధిమంతులు, అలా బుద్ధిమంతులు ఇప్పటికీ లేవు. ఓకే, టీయే తాగట్లేదు. ఒకే ఒక ఇదేంటంటే ఏదో చెయ్యాలి అన్న తపన. ఆ తపనలో నుంచి వచ్చినవే ఈ నాటకాలు. సో అప్పుడు ఏంటి మరి వాళ్ళు వదిలిపెట్టారా? అంటే ఎమ్మెల్యే గారు మాట్లాడి మా అందరితోటి మమ్మల్ని అందరినీ కలిశారు. వాళ్ళు మఫ్టీలో వచ్చారు, వచ్చి ఇలా మాతో కూర్చొని టీ తాగి మాట్లాడి, మేము వాళ్ళు తెలియక వాళ్ళతో పాటు కూడా కవిత్వాలు మాట్లాడాం. వాళ్ళ తర్వాత వెళ్ళి పిచ్చోళ్ళు లేని వదిలేసి వెళ్ళిపోయారు. ఏం చెయ్యలే. సో అలా కాలేజ్ రోజుల నుంచి రచనా వ్యాసంగం ఇవి చేయటం. అలాగే ముళ్ళు కరవు అని నానిందాక, నీ చావు ఈ చావు నాది కాదు, చాలా డెప్త్ ఉన్న కథలే రాశారు. తర్వాత మళ్ళీ డిడిలో పనిచేస్తున్నప్పుడు కూడా రాసేవారండి? నవలలు రాశానండి. రాతి మేఘం అని రాశాను. మీరు పేర్లు పెట్టడంలో మాత్రం చాలా డిటెక్టివ్. ఇలాంటివి మనుషులకు కాదు. రాతి మేఘం, మేఘం మెత్తగా ఉంటుంది అనుకుంటా. అదే రాతి మేఘం. దాంట్లో ఇది ఉందండి, వెనకాల కథ చెప్తే బహుశా మీరు మెచ్చుకుంటారని నేను ఆశపడుతున్నాను. తప్పకుండా. ఇంకా అంటే మెచ్చుకోవాలని లేదు. మనకి భోపాల్లో విషవాయువు వచ్చి కొన్ని వేల మంది చనిపోయారండి. ఆ చనిపోతున్న సమాచారం వస్తున్నప్పుడు ఒకరోజు పేపర్లో నేను చిన్న ఐటెం చదివాను. అదేంటంటే ఇది విషవాయువు అనేది ప్రమాదంగా సంభవించినటువంటి ఇది కాదు, అక్కడున్న కార్బైడ్ సంస్థ ఆ పక్కనున్న స్థలాన్ని ఆక్రమించడానికి వీళ్ళే కావాలని ఆ ఎంఐసిని లీక్ చేశారని. అందుకని ఆ నేపథ్యాన్ని తీసుకుని ఒక ఇంగ్లీష్ నావెల్ తగినంత కథ ఉంది ఇందులో. సినిమా తీస్తే తీయచ్చు, సరిపోతుంది. మన ప్రకృతి పచ్చగా ఉండాలి అంటే వర్షం పడాలి. వర్షం పడాలి అంటే మేఘాలు నిండుగా ఉండాలి. అలాంటి నిండుగా ఉండాల్సినటువంటి మేఘం మనం పంపించిన వాళ్ళ కాలుష్యం వల్ల రాయిలా మారిపోతే, అది రాళ్ళు వర్షిస్తే మనం ఏమైపోతాం? రాతి మేఘం అని చెప్పి